శ్రీలీలని ఏమైనా అడగాలనుకుంటే Q&A విత్ శ్రీలీల. ఓకే, మైక్. మంచిగా మంచి క్వశ్చన్లు అడగాలి, ముందే చెప్తున్నా. హలో మేడం, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. దిస్ వే. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. శ్రవణ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక స్టెప్ ఏదా మేడం స్టేజ్ మీద? మై క్రష్ మేడం శ్రీలీల. డన్. లాస్ట్ లో స్టెప్ వేస్తా వెళ్ళే ముందు మీకోసం. మేడం ఐ లవ్ యూ. మేడం హాయ్ మేడం. మేడం హాయ్. హాయ్ హాయ్. మేడం ఒక డైలాగ్ చెప్పరా మేడం? డైలాగా? ఇప్పుడు మనం ధమాకా మంది 23rd రిలీజ్ అవుతుంది కాబట్టి నా డైలాగ్ ఏది లేదు ట్రైలర్లో, కానీ సినిమా డైలాగ్ చెప్తా. ఓకే మేడం. ఇఫ్ యూ ఇఫ్ ఐ, మీకు డైలాగ్ తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ ఐ సీ అ విలన్ ఇన్ యూ, యూ విల్ సీ అ హీరో ఇన్ మీ. హలో శ్రీలీల, ఇక్కడ 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 మీకు రవితేజ గారికి మధ్యన జరిగిన మోస్ట్ టఫ్ సిచ్యువేషన్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? టఫ్ సిచ్యువేషన్ ఎందుకు ఉంటుందండి? ఆయనతో మీకు బాగా నచ్చిన మూమెంట్? ధమాకా సిచ్యువేషన్, ఎనీ ధమాకా మూమెంట్ విత్ రవితేజ గారు. ఐ థింక్ ధమాకా ఇన్ ది సెన్స్ ఫన్ సిచ్యువేషన్ అంటే ప్రాబ్లీ డైలాగ్స్ టైం అండి. అంటే మీకు తెలుసు కదా, ఇంకా రవితేజ గారు అంటే కామెడీ టైమింగ్ ఇచ్చి పాడు ఉంటుంది. సో షార్ట్లో టపక్ అని ఏదో చేసేవాళ్ళు, నేను టపక్ నవాకేదాన్ని. నాదా వాట్స్ హ్యాపెనింగ్ కాకుండా చాలా స్మార్ట్గా ప్లే చేశారు. చింతాక అండ్ దండకడియాలు. ఏ శ్రీలీలని పాడమని ఎవరు అడగట్లేదేంటి? చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. అయితే మేడం గారు, చెప్పండి మీరు. హలో మేడం గారు, ఇక్కడ హలో మేడం, శ్రీలీల మేడం ఇక్కడ. టీ షర్ట్ ఎందుకున్నాను కదా నేనే. థ్యాంక్ యూ ఫర్ టీ షర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్. కామెడీ ట్రాక్ ఎలా ఎంజాయ్ చేశారండి మూవీలో? కామెడీ ట్రాక్ ఎలా ఎంజాయ్ చేశారు? చాలా అంటే చాలా. అండ్ మీరు 23rd సినిమా చూసినప్పుడు అయితే మీరే చెప్తారు నాకు. కామెడీ ఎక్కువ ఉంటుందా, ఫుల్గా ఉంటుందా? ఫుల్గా ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శ్రీలీల మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ. ధమాకా సినిమాలో మీరు రవితేజ గారి పక్కన చేశారా? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది సార్తో? కమెడియన్ సార్ మోర్ దెన్ 24 hours చేసేసారు సార్, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు సార్? చాలా ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆబ్వియస్లీ నాకు త్రూ అవుట్ ఒక లెర్నింగ్ ప్రాసెస్. సో ఆయన కూడా నాకు చాలా నేర్పించారు, ఇలా ఎక్స్ప్రెషన్స్ డైలాగ్ ఇలా చెప్తే ఇంకా బాగుంటుందని. సో వెరీ వెరీ సపోర్టివ్. ఓకే. చాలా మంది యునానిమస్ ఒపీనియన్ ఏంటంటే శ్రీలీల నుంచి పాట వినాలి అని చెప్పేసి. నిజంగా ఇది యునానిమస్ ఒపీనియనా, మీ ఒపీనియనా? నా సపోర్ట్. ఎంతమంది పాట వినాలనుకుంటున్నారు? సి ప్రూఫ్ ఇట్ ఈస్. మీరు అందరు పాడితే మీతో పాడతా, నేను ఒక్కదాన్నే పాడితే ఇక్కడ అందరు పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. హాయ్ ఏ పాట? మీ ఫేవరెట్ వాట్స్ హ్యాపెనింగ్ లేదా చింతాక ఎలా నిన్ను చూస్తే మంగ్లీ ఎట్లా పాడింది? అమ్మా అట్లనే పాడాలి. గురించి అక్క కొంచెం ఇచ్చి పాడింది. ప్రాబ్లం ఏంటంటే ఒకటండి, నాకు కొంచెం పాడడం రాదు. మీరు పాడండి, జింతక్ అందరం చెప్తాం, ఓకేనా? ఓకే. జింతక కోరస్ అంతా మాది. ఓకే, చెప్తారా? మాట అంటే మాట. ఓకే. జింతక అనాలి, ఓకేనా? రెడీయా? నిన్ను చూస్తే ఎట్ను గుండె గట్టిగా కనిపిసుకుంటుంది. ఏమి ఇవ్వాలి అట్లా. ఆ చింతక నవ్వులేసి మింగేశారు. మీరు నవ్వులో మింగేశారు లిరిక్ని. అమ్మా మీరు మళ్ళీ పాడండి. ఒక లైన్
వాట్స్ హ్యాపెనింగ్ ఓకే అది కానీ నాకు ఎందుకో బాగా ఎప్పట్టుకుందండి, నాకు పాడటం రాదు. వద్దులేండి, పాడటం వద్దు, నిజంగా మీరు అందరు పారిపోతారు అసలే. షూరా? షూర్. సరే, ఇంకేమైనా మూవీ గురించి చెప్పాలనుకుంటున్నారా? మీరు అడగండి, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఇష్టమైన హీరో మీరే. ఎవరమ్మా అది? బాగానే ఉన్నారా? కింద పడిపోలేదు కదా? ఓకే.